పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర రహదారులు నదులుగా మారిపోతాయి. మాన్సూన్ వస్తుందంటే చాలు నగరవాసులు వణికిపోతారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలో నివాసం ఉండేవారు ఇళ్లను ఖాళీ చేసి పై అంతస్తుల్లోకి మకాం మార్చేస్తారు. అద్దె ఇంట్లో ఉండేవాళ్లు సరే, మరి సొంత ఇల్లు ఉన్న వాళ్ల పరిస్థితి దినదిన గండమే. ఈ పరిస్థితులను మార్చేందుకు హైడ్రా ముందడుగు వేసింది. హైడ్రా యాక్షన్ ప్లాన్తో వానాకాలం కష్టాలకు చెక్ పెట్టనుంది. ఇంతకీ హైడ్రా ఏం చేయబోతోంది? వాచ్ ది స్టోరీ. వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సిద్ధమైంది. వాటర్ లాగింగ్ పాయింట్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటోంది. 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దించింది. ఒక్కో షిఫ్ట్లో 4 చొప్పున 150 టీంలలో 3 షిఫ్టుల్లో మొత్తం 1800 మంది పనిచేయనున్నారు. వీటితో పాటు వర్షపు నీరు నిలిచే చోట స్టాటిక్ టీమ్స్, హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు 24/7 అందుబాటులో ఉండేలా ప్లాన్ చేసింది హైడ్రా. గతంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసిన మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఇక నుంచి హైడ్రా ఆధ్వర్యంలో పనిచేయనున్నాయి. వర్షపు నీరు నిలిచే చోట 368 స్టాటిక్ టీమ్స్ 2 షిఫ్టుల్లో పనిచేసేలా 734 మంది సిద్ధమయ్యారు. రోడ్లపై నీళ్లు నిలిచినప్పుడు అక్కడికి వెళ్లి ఆ వాటర్ని క్లియర్ చేయడంతో పాటుగా ట్రాఫిక్ సాఫీగా వెళ్లేలా ఈ టీమ్స్ చూసుకోనున్నాయి. సిటీలో ఉన్న 142 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వాటర్ నిలిస్తే వాటిని క్లియర్ చేయనున్నాయి ఈ టీమ్స్. ఇప్పటికే అందుబాటులో ఉన్న 51 హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ మాన్సూన్ సీజన్లో ఆయా టీమ్స్కు తోడవనున్నాయి. ఒక్కో డిఆర్ఎఫ్ టీంలో 18 మంది ఉండగా మొత్తం 918 మంది పనిచేస్తున్నారు. ఒక్కో షిఫ్ట్లో 6 చొప్పున పనిచేస్తున్నారు. వీరికి తోడు ఎమర్జెన్సీ బైక్ టీమ్స్ 21 ఉన్నాయి. ఒక్కో బైక్ పైన 2 చొప్పున మొత్తం 42 మంది పనిచేస్తారు. 30 సర్కిల్స్లో పనులను పర్యవేక్షించేందుకు హైడ్రాకు చెందిన 30 మంది మార్షల్స్ ఉన్నారు. నగరంలో 349 ప్రాంతాల్లో వరద ముప్పు ఉందని హైడ్రా ఇప్పటికే గుర్తించింది. ఆయా ప్రాంతాలకు దగ్గరలో చెరువులు, నాలాలు అనుసంధానమై ఉన్నాయో లేదో పరిశీలించాలని గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. వరద నీటి నిర్వహణపై ఇప్పటికే జీహెచ్ఎంసీతో హైడ్రా కలిసి పనిచేస్తోంది. ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతోనూ సమన్వయం చేసుకుంటోంది. బల్దియా పరిధిలో జోన్లు, సర్కిళ్ల వారీగా జీహెచ్ఎంసీ, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. వాటర్ లాగింగ్ పాయింట్స్ క్లియర్ చేయడంతో పాటుగా ముంపు ప్రాంతాల్లో మోటార్ల ద్వారా నీటిని తొలగించనున్నాయి ఈ టీమ్స్. ఈదురుగాలులతో చెట్లు కింద పడిపోతే చెట్లతో పాటు పలు చెట్ల కొమ్మల్ని కట్ చేసి ఆ వేస్ట్ అంతా తరలించనున్నారు. హైడ్రా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు వచ్చే కంప్లైంట్స్తో లొకేషన్స్కు వెళ్లి సమస్యలు తీర్చనున్నారు. నీటిని క్లియర్ చేయడానికి మోటార్లు, లైఫ్ జాకెట్స్, ల్యాడర్స్, బిల్డింగ్ కటింగ్ మెషిన్స్, ట్రీ కటింగ్, బ్రాంచ్ కటింగ్ మిషన్లు, పార, గడ్డపార, తట్టలతో పాటుగా సిబ్బందికి సేఫ్టీ కిట్స్ అందజేశారు. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీం సమర్థవంతంగా పనిచేయాలని, విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్తో వర్షాకాలంలో విశ్వనగరం రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు.